ఒక అడవిలో ఒక నక్క, ఒక కాకి నివసించేవి. అవి రెండు మంచి స్నేహితులు. కాని నక్క చాలా తెలివైనది, అలాగే మోసం చేసే మనస్తత్వం కలది. ఒకరోజు కాకికి ఆకలి వేయడంతో అడువంత తిరిగి ఒక రొట్టె తీసుకువచ్చింది. ఆ రొట్టెను తీసుకుని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. నక్క ఆ రొట్టెను చూసి దాన్ని దొంగిలించాలి అని ఆలోచన చేసింది. నక్క కాకితో ఇలా అంది. అయ్యో మిత్రమా, నువ్వు పాట పాడితే ఎంత బాగుంటుందో నీకు తెలుసా? నీ పాట వినాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. దయచేసి నీ గొంతులో నుంచి నాకు ఒక పాట వినిపించవా? కాకి నక్క మాటలను నమ్మి అది గొంతు తెరిచి కాకా అని పాట పాడడం మొదలుపెట్టింది. రొట్టె కాకి నోట్లో నుంచి కిందపడింది. ఆ క్షణమే నక్క రొట్టెను తీసుకుని అక్కడే తినేసింది. కాకి నక్కతో ఎందుకు స్నేహం చేశానా అని బాధపడింది. కాకి తన తప్పును అర్థం చేసుకుని చాలా విచారించింది. ఆ తరువాత నక్కను నమ్మకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఎవరి మాటలు నమ్మకుండా ముందుగా వారి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి, ఒక నక్క కలిసి స్నేహంగా జీవించేవి. ఎలుగుబంటి చాలా బలంగా ఉండేది, కానీ తెలివి తక్కువ. నక్క చాలా తెలివైనది, కానీ బలహీనంగా ఉండేది. ఒకరోజు ఎలుగుబంటికి తీయటి పండ్లను తినాలనిపించింది. అది నక్కను అడిగింది. నక్క మిత్రమా, నాకు తియ్యటి పండ్లను తినాలనిపిస్తుంది. నీకు తెలిసిన మంచి పండ్ల చెట్టు ఉంటే చెప్పు. అని ఎలుగుబంటి నక్కను అడిగింది. అప్పుడు ఆలోచించింది. నక్కకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది, తేనె తాగాలన్న కోరిక. అయితే అది ఎలాగైనా ఎలుగుబంటి కోరిక ద్వారా సాధించుకోవాలని అనుకుంది. అప్పుడు ఎలుగుబంటితో నక్క ఇలా అంది. మిత్రమా, నాకు తెలిసి ఒక తేనె పట్టు ఉంది. అది చాలా తీయగా ఉంటుంది. అది అయితే నీకు బాగా నచ్చుతుంది. కానీ ఆ తేనె పట్టుకి తేనెటీగలు ఉంటాయి, కానీ అవి నీ బలం ముందు దేనికి పనికిరావు. నక్క చెప్పిన మాయమాటలు నమ్మి ఎలుగుబంటి చెట్టుపైకి ఎక్కింది. ఎలుగుబంటి తేనె పట్టుకోవడంతో తేనెటీగలు కుట్టడం మొదలుపెట్టాయి. దానితో ఎలుగుబంటి చెట్టు దిగి పారిపోయింది. దాని వెనకాలే తేనెటీగలు కూడా వెళ్ళిపోయాయి. దానితో నక్క చెట్టు ఎక్కి తేనె పట్టు తీసుకుని చెట్టు దిగి తేనె తాగుతుంది. తేనెటీగలు కుట్టడంతో బాధపడుతూ అటువైపుగా వచ్చింది ఎలుగుబంటి. అప్పుడు నక్క తేనె తాగే పనిలో ఉంది. అప్పుడు ఎలుగుబంటి నక్క దగ్గరకు వెళ్లి ఇలా అంది. నీ మాటలు నమ్మి నేను చెట్టు ఎక్కాను. నేను తేనెటీగలతో కుట్టించుకుని బాధతో నేను అలమటిస్తుంటే నేను సంపాదించిన తేనె పట్టుకుని నువ్వు తింటావా? నువ్వు జిత్తుల మారి నక్కవని తెలిసినా నీతో నేను స్నేహం చేయడం నాదే తప్పు అని ఎలుగుబంటి నక్కతో అంది. నక్క గురించి తెలుసుకున్న ఎలుగుబంటి ఆ రోజు నుంచి నక్కతో స్నేహం చేయడం మానేసింది. ఈ కథ నీది ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? తెలివి ఉన్నవాడు బలవంతుడు కంటే గొప్పవాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్యూ.